బెంగుళూరు సాఫ్ట్‌వేర్ రంగంలోనే భారతదేశపు అతిపెద్ద ఐటీ హబ్‌గా, ద సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలువబడుతూ, ఐటీ రంగంలో ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉంటూ అభివృద్ధి చెందుతున్న బెంగుళూరు మహానగరం మన దేశంలో 40% సాఫ్ట్‌వేర్ ఎగుమతులకు కారణమవుతూ, ప్రకృతి అందాలకు పుట్టినిల్లు, ద గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలువబడుతుంది ఈ బెంగుళూరు మహానగరం. ఇండియాలో ఎవరికైనా సాఫ్ట్‌వేర్ రంగంలో ఏదైనా ఒక కొత్త ఆలోచన వచ్చింది అంటే, మొట్టమొదటిసారిగా స్టార్టప్ పెట్టాలి అంటే గుర్తుకు వచ్చే సిటీ ఈ బెంగుళూరు సిటీ. ఇలాంటి ఇంత మంచి రిచెస్ట్ సిటీకి ఈరోజు గుక్కెడు తాగునీటి కోసం కటకటలాడే పరిస్థితి ఏర్పడింది. అసలు ఇలాంటి నీటి సంక్షోభం రావడానికి గల కారణాలు ఏమిటి? దీనికి బాధ్యులు ఎవరు? ఈ సమస్య నుండి బయటపడడానికి గల పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రస్తుతానికి బెంగుళూరు నగరంలో ప్రజలు మంచినీటి కోసం ఎంతలా ఇబ్బంది పడుతున్నారు అంటే, మార్కెట్లో ఉండే మినరల్ వాటర్ ఏటీఎంల దగ్గర ప్రజలు 20 లీటర్ల క్యాన్తో నీటిని పట్టుకోవడానికి గంటలు గంటలు క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఉంది. అదే అదునుగా కొంతమంది దళారీలు ఉన్న ఫలంగా క్యాన్ రేట్లు పెంచుతున్నారు. అదేవిధంగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల కింద ఉండే భూగర్భ ట్యాంకులను రోజు వాటర్ ట్యాంకర్స్ ద్వారా నింపుకుంటున్నారు. అలాగే బాగా నీటి కొరత ఉన్న ప్రాంతాలలో అపార్ట్మెంట్లలో కూడా వాటర్ని పొదుపుగా వాడుకుంటూ మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు, అలాగే రాత్రి 10 గంటల నుండి తెల్లవారుజామున 4 గంటల వరకు నీటిని పూర్తిగా బంద్ చేస్తూ, మిగతా టైంలో విడిచిపెడుతూ పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులకు నెమ్మదిగా అలవాటు పడుతున్నట్లు అక్కడ ప్రజలు చెబుతున్నారు. అత్యవసర పనులకు మాత్రమే నీటిని వాడుకోవాలని, వాహనాలను కడగడం లాంటి పనులకు నీటిని వినియోగించవద్దని ప్రభుత్వం ద్వారా ప్రచారం చేపిస్తున్నారు. నీటిని వృధా చేస్తే 5,000 రూపాయల వరకు ప్రభుత్వం వారు జరిమానా విధిస్తున్నారు. ప్రజలు అవసరాల కోసం వాటర్ ట్యాంకర్ని బుక్ చేస్తే, బుక్ చేసిన తరువాత ట్యాంకర్ రావడానికి 48 గంటల నుండి 72 గంటల సమయం పడుతుందని, అలాగే చాలా ఎక్కువ అమౌంట్ని ఛార్జ్ చేస్తున్నారని, ప్రతి సంవత్సరం ట్యాంకర్ కాస్ట్ పెంచుకుంటూ పోతున్నారు అని అక్కడ ప్రజలు వాపోతున్నారు. ప్రస్తుతం వాటర్ ట్యాంకర్ డిమాండ్ పెరగడంతో ట్యాంకర్ వాళ్ళ మీద కూడా తీవ్రమైన ఒత్తిడి ఉంది. వాళ్ళు ఏం చెబుతున్నారు అంటే, వాటర్ ట్యాంకర్ కావాలని మా ఫోన్కి రోజుకి దాదాపుగా 300 నుంచి 350 ఫోన్ కాల్స్ వస్తున్నాయని, మేము ఇన్ని ఫోన్ కాల్స్ అటెంప్ట్ చేయలేకపోతున్నాము అని, మేము ఉదయం 4 గంటలు స్టార్ట్ చేస్తే రాత్రి 10 గంటల వరకు కేవలం 10 ట్రిప్పులు మాత్రమే వేయగలుగుతున్నామని, అలాగే భూగర్భ జలాలు తగ్గిపోతుండటం వల్ల గతంలో 40 నిమిషాల్లో నిండిపోయే ట్యాంకర్ ఇప్పుడు దాదాపు గంటన్నర సమయం తీసుకుంటుందని, అధిక వేడి వల్ల మోటార్ కేబుల్స్ మీద ఒత్తిడి పడి మోటార్లు కాలిపోతున్నాయని, ఇలాంటి ఇబ్బందుల వల్ల మేము సకాలంలో ప్రజలకు మంచి సర్వీస్ ఇవ్వలేకపోతున్నామని ట్యాంకర్స్ రన్ చేసే వాళ్ళు చెబుతున్నారు. అసలు బెంగుళూరుకు ఇలాంటి పరిస్థితి రావడానికి గల కారణాలు తెలుసుకుందాం. భారతదేశపు సిలికాన్ టెక్ హబ్గా రూపాంతరం చెందిన బెంగుళూరు నగరం 1990 సంవత్సరం నుంచి తన జనాభాను 3 రెట్లు పెంచుకుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 84 లక్షలుగా ఉన్న బెంగుళూరు నగర జనాభా ఇప్పుడు ఏకంగా 1.5 కోటి పైమాటే. 2030 నాటికి ఇది 2 కోట్ల వరకు చేరుకుంటుందని అంచనా. బెంగుళూరు వాటర్ బోర్డు చెప్పిన గణాంకాల ప్రకారం నగరానికి రోజుకు 260 కోట్ల లీటర్ల నీరు అవసరం ఉన్నట్లయితే, కావేరీ నదీ జలాల ద్వారా కేవలం 150 కోట్ల లీటర్ల నీటిని అందించగలుగుతున్నారు. మిగతా 100 కోట్ల లీటర్ల నీటిని బోరు బావులు మరియు ట్యాంకర్ల ద్వారా అందించడం జరుగుతుంది. బెంగుళూరులో సగానికి పైగా జనాభా రోజువారీ నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడంతో చాలా వరకు బోరు బావులు ఎండిపోయే పరిస్థితి ఉంది అక్కడ. బెంగుళూరులో గవర్నమెంట్ చే నిర్వహించబడుతున్న బోరు బావులు 14,000 ఉన్నట్లయితే ఇప్పటికే దాదాపు 50% అంటే 7,000 బోర్వెల్స్ వరకు పూర్తిగా ఎండిపోయాయి. ఇక వ్యక్తిగత బోర్వెల్స్ విషయానికి వస్తే దాదాపు 2.5 లక్షల పైమాటే.
బెంగుళూరు నగరంలో దాదాపు సగానికి పైగా జనాభా కేవలం భూగర్భ జలాల మీద ఆధారపడుతుండడం మరియు గ్రూప్ హౌస్ అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ హౌసెస్, షాపింగ్ మాల్స్ వంటి భారీ సంఖ్యలో ప్రైవేట్ బోర్వెల్స్ ను అధికారిక అనుమతులు లేకుండా తవ్వుతున్నారు. అదేవిధంగా విపరీతమైన జనాభా పెరుగుదల వల్ల చాలా వేగంగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో భాగంగా మొత్తం 86% భూభాగాన్ని తారు మరియు కాంక్రీటుతో కప్పివేయడం జరిగింది. అంటే మనకి ఎక్కడ కూడా మట్టి నేల కనిపించే పరిస్థితి లేదు అక్కడ. దీని ద్వారా నీటిని నేలలోకి ఇంకిపోకుండా నిరోధించి భూగర్భ జలాల మట్టాన్ని శాశ్వతంగా తగ్గిస్తున్నారు. అలాగే ఈ కాంక్రీట్ బిల్డింగుల వల్ల ఉష్ణోగ్రతలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అలాగే సరస్సుల నగరంగా ప్రసిద్ధి చెందిన బెంగుళూరు అనధికారిక ఆక్రమణలు మరియు రియల్ ఎస్టేట్ అభివృద్ధి కారణంగా నగరంలో దాదాపు 85% పైగా సరస్సులు గత 200 సంవత్సరాల నుండి అదృశ్యం అయిపోతున్నాయి. వాతావరణ మార్పుల వల్ల బెంగుళూరులో ఋతుపవనాల కదలికలు చాలా బలహీన పడిపోయాయి. దీనివల్ల వర్షాలు లేక ఉన్న జలాశయాలు మరియు చెరువులు లాంటివి గణనీయంగా తగ్గిపోయాయి. కావేరీ నది పైభాగంలో ఉన్న భూభాగాల్లో వర్షం లేని కారణంగా రివర్ బేసిన్ లో నీటి నిల్వల శాతం గణనీయంగా తగ్గిపోయాయి. భౌగోళికంగా చూసుకున్నట్లయితే బెంగుళూరు నగరం సముద్ర మట్టానికి దాదాపు 3000 అడుగుల ఎత్తులో ఉంది. కాబట్టి అక్కడ కావేరీ నదీ జలాలనేవి దాదాపుగా కిలోమీటర్ ఎత్తుపైకి పంపింగ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పంపింగ్ విషయంలో కూడా చాలా సమస్యలు తలెత్తుండడంతో ఇక్కడ నీటి సమస్యకు దారితీస్తుంది. అలాగే భౌగోళికంగా బెంగుళూరు నగర భూభాగము కింద పగులు రాయితో నిర్మితమై ఉంది. ఈ పగులు రాయిలనేవి తొందరగా నీటిని పీల్చుకుంటాయి మరియు తొందరగా నీటిని విడిచిపెడతాయి కూడా. ఇది కూడా భూగర్భ జలాలు తగ్గిపోవడానికి ప్రధానమైన కారణం అని చెప్పవచ్చు. ఇదే కాకుండా బెంగుళూరు నగరంలో దాదాపు 31 డేటా సెంటర్లు ఉన్నాయి. ప్రస్తుతం వీటి కూలింగ్ కోసం రోజుకు సుమారు 2 కోట్ల లీటర్ల నీటిని వినియోగిస్తున్నారు. తీవ్ర నీటి కొరత ఉన్న ఈ సమయంలో నీటిపై ఆధారపడే ఈ డేటా సెంటర్ల వలన నీటి నియంత్రణ కొంచెం ఇబ్బందికరంగా మారింది. అయితే భవిష్యత్తులో రాబోయే విపత్కర పరిస్థితులను ముందే గ్రహించిన కర్ణాటక ప్రభుత్వం ఈ నీటి వాడకం విషయంలో ముఖ్యంగా బెంగుళూరు నగరంలో కొన్ని చర్యలు తీసుకుంటుంది. బెంగుళూరు వాటర్ బోర్డు ద్వారా కొన్ని నిబంధనలు పెట్టడం జరిగింది. వాహనాలు కడగడం, అలాగే గార్డెనింగ్ అంటే పెరట్లో మొక్కలకు నీళ్లు పెట్టడం మరియు బిల్డింగుల నిర్మాణం వంటి అత్యవసరం కాని కార్యకలాపాలకు తాగునీటి వినియోగాన్ని ఖచ్చితంగా నిషేధించింది. గృహ అవసరాలకు నెలవారీ నీటి వినియోగాన్ని 40 లక్షల లీటర్లకు అనుమతించింది. ఒకవేళ ఈ షరతులు ఉల్లంఘించినట్లయితే 5,000 రూపాయల జరిమానాలతో పాటు తదుపరి నెలలో నీటి సరఫరాను తగ్గించడం లాంటి పనిష్మెంట్లు ఇవ్వబడుతున్నాయి. అలాగే నగరంలో ఎక్కడైనా చట్టవిరుద్ధమైన లేదా వృధాగా నీటిని ఖర్చు చేస్తున్నట్లయితే వారిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి కంప్లైంట్ ఇవ్వడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ను 1916ను ఏర్పాటు చేసింది బెంగుళూరు ప్రభుత్వం. అలాగే కర్ణాటక ప్రభుత్వం శుద్ధి చేసిన మురుగునీటిని పారిశ్రామిక అవసరాలకు మరియు నిర్మాణ పనుల కోసం అందిస్తోంది. దీనివల్ల మంచినీటి వాడకంపై భారం గణనీయంగా తగ్గుతుంది. బెంగుళూరులో కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు కావేరీ నదీ జలాలను మళ్లించేందుకు భారీ పైప్ లైనింగ్ ప్రాజెక్టులను వేగవంతం చేస్తుంది. దీర్ఘకాలిక నీటి నిల్వను సురక్షితం చేయడానికి ప్రభుత్వం మెకేదాటు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళుతుంది. అలాగే తగ్గిపోతున్న భూగర్భ జలాల మట్టాలను పెంచడానికి ఇంకుడు గుంతలు మరియు రీఛార్జ్ బావులను నిర్మిస్తుంది. అలాగే అనధికారిక బోరు బావుల తవ్వకం మరియు అనధికారిక ట్యాంకర్ల రేట్ల మీద నియంత్రణ విధించింది. అయితే ఇక్కడ మనం అందరం గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే ఈ రోజు సమస్య బెంగుళూరుది మాత్రమే అనుకుంటే అది మన పొరపాటే. ఈ సమస్య అనేది ఖచ్చితంగా రేపు భారతదేశంలో ఉన్న పెద్ద నగరాలైన ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, విజయవాడ మరియు విశాఖపట్నం లాంటి నగరాల్లోనూ తప్పక వస్తుంది. అలాగే చిన్న గ్రామాల్లో కూడా రావడానికి ఎక్కువ సమయం అయితే పట్టదు. కాబట్టి మనం కేవలం ప్రభుత్వాల మీదే ఆధారపడకుండా లేదా ప్రభుత్వాలను బ్లేమ్ చేయకుండా మనం చేయాల్సిన చిన్న పనులు లైక్ మొక్కలు నాటడం, ఇంకుడు గుంతలు తీసుకోవడం లాంటివి చేపట్టడం ద్వారా చాలా పెద్ద మార్పును తీసుకురావచ్చు. ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో నీటి కొరత అనేది అతి త్వరలో మన భారతదేశం చవి చూడబోతోంది. కాబట్టి దీన్ని ఎదుర్కోవడానికి మనందరం సిద్ధంగా ఉండాలని కోరుకుందాం. నా ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.